హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వెరైటీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. జనరల్గా పచ్చళ్ళు అంటే చాలా మందికి తెలిసింది ఆవకాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, టమోటా పచ్చడి, అల్లం పచ్చడి, ఇలా కొన్ని రకాల పచ్చళ్ళు అయితే మనకు తెలుసు. కానీ ఎగ్గుతో కూడా పచ్చడి తయారు చేసుకోవచ్చు. మీలో ఈ ఎగ్గు పచ్చడి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేను చూపించబోయే ఈ ఎగ్గు పచ్చడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఓహో అంటూ ఈరోజు ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తాము. చాలే మాటలు పక్కన పెట్టేసి రెసిపీ ఏంటో చూపించేయండి అంటారా? సరే, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎగ్గు పచ్చడి తయారు చేయడం కోసం ఒక 4 గుడ్లను ఉడకబెట్టేసుకున్నానండి. పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను. నేను ఇక్కడ 4 ఎగ్స్తోనే ఈ పచ్చడిని చూపిస్తున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్తో ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకొనైనా తయారు చేసుకోవచ్చు. ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ గుడ్లను నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎల్లో పార్ట్ను తీసేసుకుంటున్నానండి. ఈ పచ్చడిలో ఎల్లో పార్ట్ అయితే నేను వేయటం లేదు. ఈ పచ్చడి నేను స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఎల్లో పార్ట్ అయితే వేయటం లేదండి. నేను ఓన్లీ ఈ ఎగ్ వైట్తోనే ఈరోజు పచ్చడి అయితే చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఎల్లో పార్ట్ను సపరేట్గా ఆయిల్లో కొద్దిగా వేయించేసుకొనైనా లాస్ట్లో పచ్చడిలో కలుపుకొని 1-2 రోజులు అయితే నిల్వ చేసుకోవచ్చండి. ఇలా ఎగ్ వైట్ని మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి 1 టీ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇవి ఏమాత్రం మాడిపోయినా పచ్చడి అనేది చేదొచ్చేస్తుందండి. కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కంటిన్యూగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్నామంటే మంచి సువాసన కూడా వస్తుందండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఇవన్నీ ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇందులోని కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు, కలర్ రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తయారు చేసుకుని వేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్ వైట్ని అయితే వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఎగ్గుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఈ ఎగ్గు కాస్త కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్గుని ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే అడుగు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్గుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న ఆ పొడి అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే కారం అయితే వేస్తున్నానండి. ఈ కారం పొడి బాగా ఘాటు ఎక్కువ అండి. మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. ఒక మాట అయితే చెప్తానండి, పచ్చళ్ళలోకి ఎప్పుడైనా కారం కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా పొడి, కారం వేసుకొని అంత బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి గోరువెచ్చగంత వరకు చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, పచ్చడి అనేది మరీ పూర్తిగా కంప్లీట్గా చల్లార్చిన అవసరం లేదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజులో నిమ్మకాయలను ఇలా రసం తీసుకొని పెట్టుకున్నానండి. ఈ నిమ్మరసం కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఈ పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. పచ్చడిలోంచి ఆయిల్ అయితే ఈ విధంగా సపరేట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎగ్గు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వేడి అన్నంలోకి ఈ ఎగ్గు పచ్చడి వేసుకొని కలుపుతుంటే ఆ స్మెల్కే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈరోజు ఇంకే కూరలు అవసరం లేదండి. ఈ పచ్చడితోనే నేను అన్నం మొత్తం లాగిచ్చేస్తాను. అంత బాగుంటుంది. మరి నోటికి కారం కారంగా, పుల్లగా, భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 వారం దాకా నిల్వ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.